వైభవం. ఈ సమాచార సాంకేతిక ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలకు కొదవే లేదు. కానీ పోటీ బాగా పెరిగింది. పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించటమే విద్యార్థికి అసలైన సవాల్గా మారింది. మంచి కంపెనీలో ఉద్యోగం పొందాలంటే రెజ్యూమే దగ్గర నుంచి అకాడమిక్ స్కోర్, సాఫ్ట్ స్కిల్స్ వరకు ప్రతి దశ ఎంతో కీలకమైంది. ఉద్యోగం సంపాదించడంలో రెజ్యూమే పాత్ర ఎంత ముఖ్యమైందో ఇవాళ తెలుసుకుందాం. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ప్రస్తుతం ఎంఎన్సీస్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నటువంటి ప్రొసీజర్లో కమ్యూనికేషన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ని ఆస్ట్రలైన్ ఇంక్ కంపెనీ నుంచి ప్రేమ్ గారు వచ్చున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్కి స్టూడెంట్స్ని, మ్యాన్ పవర్ని సెలెక్ట్ చేసి రిక్రూట్ చేస్తున్నారు. ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు? ఏ కంపెనీస్కి మీరు మ్యాన్ పవర్ని సప్లై చేస్తున్నారు? మైక్రోసాఫ్ట్, డిస్నీ, తర్వాత కార్డినర్ హెల్త్, లైక్ అలాంటి కంపెనీస్కి మేము మ్యాన్ పవర్ని రిక్రూట్ చేస్తాం అనమాట. ఈ రిక్రూట్మెంట్లో మీరు ఫాలో అయ్యేటటువంటి ప్రాసెస్ ఏంటి? మెయిన్ ఏంటంటే కనుక బేసిక్గా చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ రెజ్యూమే కరెక్ట్గా ఉందో చూస్తాం. ఓకే, పసంది రెజ్యూమే కరెక్ట్గా ఉండడానికి చూడడానికి మొత్తం 7 స్లాట్స్లో మేము రెజ్యూమేని స్క్రీన్ చేస్తాం. ఓకే సార్. ఫస్ట్ ఏంటంటే కనుక ఆ క్యాండిడేట్ యొక్క ఐడెంటిటీ కరెక్ట్గా ఉందో చెక్ చేస్తాం. లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉన్న తర్వాత సెకండ్ స్లాట్ వచ్చేసరికి చెక్ చేసేది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అనేది చాలా మంది కట్ కాపీ పేస్ట్ లాగా వేరే ఏ రెజ్యూమ్లో చూసుకొని ఆ రెజ్యూమ్ కాపీ చేస్తారు. అది రిలవెంట్ ఉండదు అనమాట సబ్జెక్ట్ నాలెడ్జ్కి. అకాడమిక్ క్వాలిఫికేషన్కి ఏదైతే అప్లై చేస్తున్నారు, ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా ఈ ఆబ్జెక్టివ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. కట్ కాపీ పేస్ట్ లాగా కాకుండా తన ఓన్ స్కిల్స్ని తను బయట పెట్టాలి. అంటే ఆబ్జెక్టివ్ జాబ్కి రిలేటెడ్గా వాళ్ళు ఫ్రేమ్ చేయాలి. జాబ్కి రిలేటెడ్ కాదు, జాబ్ రిక్వైర్మెంట్కి రిలేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే తనకి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారో చూసాం. అది స్కోరింగ్లో కూడా ఎలా ఉంటుందంటే గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఉండాలి, లేదంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనే ఉండాలి. గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ ఉన్నా సరే పర్లేదు, లేదంటే కానీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నా పర్లేదు. అలా లేని క్యాండిడేట్స్ని మేము అప్పుడే స్క్రీన్ చేస్తాం. టెక్నికల్ స్కిల్స్ కరెక్ట్గానే చూసుకుంటాం. టెక్నికల్ స్కిల్స్ వచ్చారు ఇప్పుడు ఐటీ పీపుల్కి వచ్చారంటే దే షుడ్ హ్యావ్ టైపింగ్ టెక్నాలజీ, ఎంత స్పీడ్ ఉంది, ఎంత యాక్యురసీ ఉంది. యాక్యురసీతో పాటు స్పీడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత స్ట్రెంగ్స్, వీక్నెసెస్, తర్వాత వచ్చేసరికి హాబీస్. ఇలాగా 7 స్లాట్స్లో మేము రెజ్యూమేని స్క్రీన్ చేస్తాం. ఇప్పుడు ఆబ్జెక్టివ్ అన్నారు, ఆబ్జెక్టివ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు రిక్రూట్మెంట్ అనమాట. ఇప్పుడు రిక్రూట్మెంట్ అంటే జాబ్కి రిలేటెడ్గా ఉండాలా, లేకపోతే మీ కంపెనీ ప్రొఫైల్కి రిలేటెడ్గా ఉండాలి? రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే కనుక క్లయింట్ని బట్టి ఉంటుంది. క్లయింట్కి తనకి ఏదైతే కోరుకుంటున్నాడో తనకు ఎంప్లాయీ నుంచి మాకు కొన్ని గైడెన్స్ ఇస్తారన్నమాట. ఆ గైడెన్స్ పరంగా మేము ఆ ఎంప్లాయీ ఆ క్యాండిడేట్ దగ్గర ఉందా లేదా మేము చెక్ చేస్తాం. అది చెక్ చేసేటప్పుడు ఏంటంటే కనుక తన ఆబ్జెక్టివ్నెస్, అకాడమికల్ క్వాలిఫికేషన్, తన టెక్నికల్ స్కిల్స్, ఈ 3 తనకి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఆ క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారో తన ఆబ్జెక్టివ్నెస్ మ్యాచ్ అవుతుందా లేదా, అది మేము సెకండ్ థింగ్ చెక్ చేస్తాం. దాని తర్వాత అకాడమికల్ క్వాలిఫికేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ వన్. సో ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో అతని వీక్నెసెస్ ఏంటి, అతని స్ట్రెంగ్స్ ఏంటి, అతను ఏం చేయగలడు, తన సబ్జెక్ట్ పరంగా తను ఎంతవరకు కోఆపరేట్ చేయగలడు కంపెనీకి, అది మెయిన్ అనమాట. స్ట్రెంగ్స్ వచ్చాయి. వీక్నెసెస్ వచ్చేసరికి చాలా మంది చెప్తుంటారు, మేము చాలా మంది చూస్తుంటాం. వీక్నెసెస్ వచ్చేసరికి ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ వీక్నెసెస్ అంటారు. ఈవెన్ వీక్నెస్ లేని పర్సన్ ఎవరు లేరు. ఆ వీక్నెస్ అనేది రిలయబుల్గా ఉండాలి, అతనికి ఆ వీక్నెసెస్ వల్ల కంపెనీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. అది మేము యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చెక్ చేస్తాం. అంటే రెజ్యూమే చూసిన వెంటనే ఈ క్యాండిడేట్ మన రిక్రూట్మెంట్కి సరిపోతాడు అనేటటువంటిది మీరు ఏమైనా రెజ్యూమే చూసిన వెంటనే చెప్పగలరు? అదే చెప్పబోతున్నాను. అనేది ఏంటంటే కనుక తన ఏదైతే రెజ్యూమే మెన్షన్ చేశాడో అది కాకుండా తన కమ్యూనికేషన్ అనేది బేసిక్ అనమాట. ఏదైతే తను ఉంటుంది తను అన్ని చేస్తాడు, చేసింది తన ఎంప్లాయర్ ఏదైతే ఇంటీరియర్ చేస్తున్నాడో తనకి ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. విత్ ద రైట్ సెంటెన్స్, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫంబ్లింగ్స్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పాజెస్ లేకుండా, ఫంబ్లింగ్ లేకుండా చెప్పగలిగితే కనుక తను ఫ్లూయెన్సీ కనుక ఉంటే కనుక, ఫ్లూయెన్సీ ఇన్ ద సెన్స్ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ అ జెన్యూన్ పర్సన్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక ఓకే ఇతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి, హీ క్యాన్ ఎక్స్ప్రెస్ వాట్ హీస్ హ్యావింగ్. ఫాలో అయ్యేటటువంటి ప్రాసెస్ చెప్పండి. ఒకటి రెజ్యూమే స్క్రీనింగ్ అన్నారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఓకే, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత చేసేది మేము వెబ్ క్యామ్ ఇంటర్వ్యూ, వెబ్ క్యామ్ అండ్ స్కైప్ క్యామ్ ఇంటర్వ్యూ కానీ చేస్తాం అన్నమాట. స్కైప్ క్యామ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత దోస్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఫ్రమ్ స్కైప్ క్యామ్ దే విల్ హ్యావ్ షెడ్యూల్ ఫర్ face-to-face interview. In that
పర్టికులర్ ఏరియా. సో ఆ పర్సన్ వచ్చి అందులో అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత తను హీ విల్ గెట్ సెలెక్టెడ్. సార్ చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చూసుకుంటే రెజ్యూమే ఇస్ ద మార్కెటింగ్ టూల్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ యువర్ ఎంటరింగ్ ఇన్ టు ద యువర్ జాబ్ సినారియో. సో రెజ్యూమేని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మీరు పర్సనల్ గా ఏదైతే ఫీల్ అవుతున్నారో అటువంటి ఇన్ఫర్మేషన్ ని రెజ్యూమేలో మెన్షన్ చేయాలి. మీరు ఆబ్జెక్టివ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసి విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ జాబ్ ప్రొఫైల్ అది ప్రిపేర్ చేసి మీరు రెజ్యూమేని కనుక ప్రెజెంట్ చేయగలిగితే మీకు రెజ్యూమే నుంచి నెక్స్ట్ వెంటనే టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి మీకు కాల్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.